పార్లమెంటును ప్రజాస్వామ్యబద్ధంగా నడపాలన్నారు భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర నిరసన ఘటనపై ఆయన మాట్లాడుతూ నీట్ పేపర్ లీక్ పై పార్లమెంట్ లో చర్చ జరగడంతో పాటు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జ్ ఘటనపై విచారణ జరిపించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో వివరణ ఇవ్వాలని, రాహుల్ గాంధీ ప్రభుత్వం ముందుంచిన డిమాండ్లు నెరవేరిస్తే పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరిస్తామని ఆయన తెలిపారు. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు నిన్న సాయంత్రం ప్రధానమంత్రి ఇంటి దగ్గర చేసినటువంటి ప్రొటెస్ట్. ఈ ప్రొటెస్ట్ లో 5 అంశాలు జితేంద్ర సింగ్ ఎవరైతే నిన్న చర్చలకు వచ్చిర్రో వారితో చర్చ చేయడం జరిగింది. అతను పార్లమెంటరీ అఫైర్స్ MOS. చర్చల్లో ముఖ్యంగా గత పార్లమెంట్ సెషన్ నుంచి మేము ఏదైతే అడుగుతున్నామో పేపర్ లీకులకు సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ గారు బాధ్యత తీసుకొని రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. రెండోది, ఈ పేపర్ లీక్ల మీద డిస్కషన్ కూడా చేయాల్సిన అవసరం ఉంది హౌస్ లో. దీని విషయంలో లీడర్ ఆఫ్ అపోజిషన్ కి సమయం ఇచ్చి మాట్లాడించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అది మాట్లాడిచ్చే ఉంటే గత సెషన్ నుంచి ఈ రోజు ఈ యొక్క ప్రధానమంత్రి ఇంటి దగ్గర ధర్నా చేయాల్సిన పరిస్థితే వచ్చేది కాదు. మూడో అంశం వచ్చి మొన్న 20వ తారీఖు నాడు ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు విద్యార్థులను అమానుషంగా కొట్టినటువంటి విషయాన్ని ఇమీడియట్ గా ఇన్వెస్టిగేషన్ చేయించాలి. నాలుగోది, హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు దీని మీద అఫీషియల్ స్టేట్మెంట్ రిలీజ్ చేయాలి. ఐదోది, హోమ్ మినిస్టర్ గారు ప్రత్యేకంగా ఈ రోజు హౌస్ లోకి వచ్చి కూడా భారతదేశ ప్రజల ముందు మన జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ 5 డిమాండ్లను నిన్న రాహుల్ గాంధీ గారు పెట్టడం జరిగింది. ఈ 5 డిమాండ్లను కనుక ఈరోజు వాళ్ళు సభలోకి తీసుకురాకపోతే మేము ఎలాగో 10:30కు మేము నల్ల దుస్తులు ధరించి ప్రొటెస్ట్ చేపడుతున్నాం మకర్ద్వార్ దగ్గర. దాంతో పాటు 11ంటికి మేము ఇచ్చిన డిమాండ్లను వాళ్ళు సానుకూలంగా స్పందించి ఈ రోజు కనుక ఈ ఫ్లోర్ మీద ఈ డిస్కషన్స్ అన్ని వచ్చినట్టయితే మేం పార్లమెంట్ ను సజావుగా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాము. గతంలో మాదిరిగా ప్రతిపక్ష పార్టీలను మాట్లాడనీయకుండా ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తాయిలే అనుకుంటున్నారు కదా, నిన్ననే రాహుల్ గాంధీ గారు ఏం చేస్తారో చూపించారు. రానున్న రోజులలో ప్రజా సమస్యల మీద ప్రతిపక్షాలకు మైకులు ఇవ్వకుండా గొంతులు నొక్కే ప్రయత్నం చేయొద్దని కోరుకుంటున్నాము. ఎందుకంటే మేము ఎన్నుకోబడ్డది, గెలిచి పార్లమెంట్కి వచ్చింది ప్రజా సమస్యల మీద మాట్లాడటానికి. ఈ టోటల్ 18th లోక్సభలో ఎన్నో అంశాల మీద ఎన్నోసార్లు రాహుల్ గాంధీ గారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు స్పీకర్ గారు మైక్ కట్ చేయడం జరిగింది. గతంలో కూడా మైక్ కట్ చేసినప్పుడు మేమందరం కూడా సస్పెండ్ కావడం జరిగింది. ఎందుకంటే మేము స్పీకర్ గారి దగ్గరికి వెళ్లి మళ్ళీ మైక్ ఇవ్వమని చెప్పినందుకు. ఇంత దారుణంగా ఈ యొక్క 18వ లోక్సభలో ఇంత దారుణంగా గతంలో ఉన్నటువంటి ఏ పార్లమెంట్ లో కూడా అంతకుముందున్న ప్రధానమంత్రులు ఎవరు కూడా ఇంత దారుణంగా వ్యవహారం చేయలేదు. ప్రతిసారి అప్పుడున్నటువంటి అపోజిషన్ పార్టీలో లల్లు ప్రసాద్ యాదవ్ గారు కానీ, అప్పుడున్నటువంటి నాయకులలో ఉమాభారతి గారు కానీ ఎంతో మంది మనం ఉపన్యాసాలు చూసినాము. ప్రజా సమస్యల మీద కంటిన్యూగా డిస్కషన్స్ నడిచాయి. ఈ 18th లోక్సభలో కేవలం ఈరోజు 2/3 మెజార్టీ రావాలని ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేయడము, రీజనల్ పార్టీస్ ని స్థానికేతర పార్టీలను టోటల్ గా ఉండకుండానే చేయాలని ఒక ఆలోచన. ఇదే నడుస్తుంది తప్ప ప్రజల సమస్యలను కానీ ప్రజల సమస్యల మీద చర్చ కానీ జరుగుతలేదు. ఇక నుంచి 2 సంవత్సరాలు గడిచింది, ఇది 3వ సంవత్సరం మొదలైంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ వైఖరిని మేము ఒప్పుకోము. ప్రజాస్వామ్య బద్దల్లో పార్లమెంట్ నడపాలి. ఈ రోజు మేము 10:30కు మకర్ద్వార్ దగ్గర ఈ యొక్క నల్ల దుస్తులు ధరించి ధర్నా స్టార్ట్ చేస్తూ ఈ రోజు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం పార్లమెంట్ లో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఈ 5 అంశాల మీద చర్చ చేస్తారని చెప్పి.